ఎలక్షన్ల ఎన్నికల తేదీ దగ్గర పడుతుంది. మీ ప్రచారం ఎలా అవుతుంది? చాలా మంచిగా నడుస్తుంది. ప్రశాంతంగా ప్రజలు బ్రహ్మాండంగా కేసీఆర్ గారి పథకాలను మరి సంక్షేమ ఫలాలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రశాంతంగా స్వీకరిస్తూ మరి బ్రహ్మరథాలు పడుతుంది. గ్రామాల్లోకి పోతుంటే ప్రజలలోకి పోతుంటే బ్రహ్మరథం బీఆర్ఎస్ పార్టీకి బ్రహ్మరథం పడుతున్నారు. ఉదాహరణకు మీరే ప్రత్యక్షంగా చూడొచ్చు. ఈ విధంగా ప్రతి గ్రామంలో నేను గత 30 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లో చాలా ఎలక్షన్లో పనిచేసినాం. కానీ ఇలాంటి వాతావరణం ఎప్పుడు కూడా కనిపించలేదు. ఇప్పుడు చాలా ప్రశాంతంగా సానుకూలంగా పాజిటివ్గా కార్యక్రమాలు జరుగుతుంది. అంటే పాజిటివ్ అంటే అందరికీ డబుల్ బెడ్రూమ్లు ఇచ్చినని పాజిటివ్ ఉందా, లేకపోతే అందరికీ భగీరథ నీళ్ళు ఇచ్చినా ఎట్లా పాజిటివ్ అంటారు? అందరికీ మంచినీళ్ళు ఇవ్వడం జరిగింది. 60 సంవత్సరాలు 65 ఏళ్ళు పాలించిన పాలకులు కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, టీడీపీ కావచ్చు, ఏదైనా కావచ్చు. కానీ 65 ఏళ్ళలో కాని పని 9 ఏళ్ళలో చేసి చూపించిన మా ముఖ్యమంత్రి గారు. ఎవరికి ఆలోచన ఉండే ఇంటింటికి స్వచ్ఛమైన నీళ్లు నల్ల ద్వారా ఇస్తామనే ఆలోచన ఎవరికి ఉండే? ఇప్పటిదాకా ఎందుకు వెళ్ళి 65 ఏళ్ళు పాలించిన వాళ్ళు ఎందుకు చేయలేరు? ఇలా రైతు బంధు ఇస్తామనే ఆలోచన ఎందుకు రాలేదు? రైతు బీమా ఇస్తామని ఎందుకు రాలేదు? కళ్యాణ లక్ష్యం ఇస్తామనే ఆలోచన ఎందుకు రాలేదు? షాదీ ముబారక్ ఇస్తామనే ఆలోచన ఎందుకు రాలేదు? కేసీఆర్ కిట్ ఇస్తామనే ఆలోచన ఎందుకు రాలేదు? ఇలా పుట్టబోయే పిల్లలు బలంగా ఉంటారని చెప్పేసి బలమైన పౌష్టికారం అంగన్వాడీ కేంద్రాల ద్వారా సప్లై చేస్తున్నటువంటి సందర్భం ఉంది. గతంలో ఏ ప్రభుత్వం చేసింది చెప్పండి? మొన్నటి వరకు కేఎస్ రత్నం అనే వ్యక్తి బీఆర్ఎస్లో మీ ఎంట తిరిగిన వ్యక్తి ఈరోజు బీజేపీలో టికెట్ తెచ్చుకొని మీకు ప్రత్యర్థిగా కాబోతుంటారు. నిజంగా ఆ కేఎస్ రత్నానికి కొంత చేవేళ్లలో కొంత ఇన్ఫ్లుయెన్స్ ఉంది. వాటిని ఏ విధంగా ఎదుర్కొంటారు? మేము ఏ విధంగా ఎదుర్కోవాలనో మాకు తెలుసు. మాకైతే ఎవరు పోటీ గారు. ప్రజలు కూడా అన్నీ గమనిస్తుంటారు. నువ్వు రోజుకో పార్టీ పూటకో పార్టీ మారుస్తుంటే ప్రజలు కూడా అంత పిచ్చోళ్ళు అనుకుంటారా? ప్రజలు ఎవరికి పని చేస్తారో, ప్రభుత్వం ఎవరు పని చేస్తున్నారు అనేది కూడా ప్రజలు గమనిస్తారు. ఇక మనం వేరే మాట్లాడాల కల్లా ఆయనకు సింపతి నాకు సింపతి అంత మాత్రం పార్టీ మారితే మొత్తం అక్కడ ఓట్లు ఇక్కడ అయితాయా? కావు. కాబట్టి ప్రజలు ఎవరికైతే విశ్వాసం ఉందో, ఏ ప్రభుత్వం అయితే పనిచేస్తుందో ఆ ప్రభుత్వానికి మీద కాన్ఫిడెన్స్తో ఓట్లు వేస్తారు తప్ప మనం ఎక్కడ పోతే అక్కడ మనం చేస్తే రాదు. ఇప్పుడు ఒక పెళ్లి సంబంధం ఒక అమ్మాయిని చూస్తుంటాం మా పిల్లగానికి, అవతల వాళ్ళ చరిత్ర ఏందనేది మనము చూసి పిల్లనిస్తాం. అసలుంటిది ఇప్పుడు ఓటు వేస్తున్నామంటే 5 ఏళ్ళ దాకా మనం సేవ చేస్తాం. వీడు చేస్తాడా చేయడం అనేది కూడా ప్రజలు గమనిస్తారు. ఏ ప్రభుత్వం వస్తుంది, ఏది చేస్తుంది. ఇలా తెలంగాణ ప్రభుత్వం 9 ఏళ్ళ సంది 10 ఏళ్ళ సంది అనేక కార్యక్రమాలు అభివృద్ధి 2018లో ఇచ్చిన హామీలు మొత్తం నెరవేరినట్టేనా ఇప్పటివరకు? ఇప్పటిదాకా అంతే అయిపోయినాయి. ఇప్పటిదాకా నెరవేరింది. ఏదన్నా అరకొర ఉండొచ్చు కానీ ఎవరు కూడా ఒక్కటేసారి అరచేతిలో వేయకుండా చూపెట్టారు కదా. ఎవరు దేవుడు కాదు కదా. మీరు 65 ఏళ్ళు ఆ విధంగా చూస్తే 65 ఏళ్ళ నుంచి ఇప్పటిదాకా ఎన్ని పనులు కావాలి? మరి ఏం చేసిరా? 65 ఏళ్ళ రైతుకు రైతు బంధు ఇచ్చిరా, రుణమాఫీ ఇచ్చిరా, రైతు బీమా ఇచ్చిరా, కళ్యాణ లక్ష్యం పెళ్లి పైసలు ఇచ్చిరా, కేసీఆర్ కిట్ ఇచ్చిరా. ఇవాళ 33 జిల్లాలు ఏర్పాటు చేసి 33 జిల్లాల మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేసినండి. గతం లోపల ఉస్మానియా, గాంధీ, కాకతీయ 3 కాలేజీలు ఉండే. ఇవాళ 33 జిల్లాల్లో 33 మెడికల్ కాలేజీలు పెట్టారు. రాష్ట్రంలో ప్రజలకు మెరుగైన వైద్య సదుపాయం అందిస్తున్నటువంటి సందర్భం ఉంది. ఇవన్నీ ప్రజలు ఒట్టిగానే విడిచిపెడతారా? మీరు ఈ చేవెళ్ళ కాన్స్టిట్యున్సీ మొత్తం తిరుగుతుండ్రు, పల్లె తిరుగుతుండ్రు. వాళ్ళకు మెయిన్ సమస్యలు ఎలాంటి మీరు గుర్తించారు బాగా? అంటే ఇంక ఎలాంటి సమస్యలు మనం తీర్చాలి, అలాంటి మీ దృష్టికి వచ్చిన సమస్యలు ఏంటి? పెద్ద సమస్యలు ఏం కాదు. వాళ్ళకు లోకల్గా ఏదో పింఛన్ అని ఎలక్షన్ కోడ్ వల్ల కొంతమందికి పింఛన్ రాలేదు. ఆ పింఛన్ చేవెళ్ళ ప్రాంతంలో మైగ్రేట్ అవుతున్నారు. మొయినాబాద్ కావచ్చు, శంకర్పల్లి కావచ్చు, చేవెళ్ళ కావచ్చు, అన్ని ప్రాంతాల్లో కూడా మైగ్రేట్ అవుతున్నారు. షాబాద్లో కూడా మైగ్రేట్ అవుతుంది. అయితే అప్పుడున్న పరిస్థితి లోపల ఆవాసాలకు గుర్తించి పైప్ లైన్ ఎంత పడుతుంది, ఎంత కెపాసిటీ అని తీసుకోవడం జరిగింది. విస్తరిస్తున్నప్పుడు కొద్దిగా ఎక్కడన్నా అరకొన తక్కువ పడతాయి పైప్ లైన్, వాట్సాప్లో లేకపోవచ్చు. దానికి మళ్ళీ ఎంబడే పరిష్కారం చేస్తారు కదా. మరి దానికి నీళ్ళు సప్లై లేదు, అది
ప్రధానంగా అసలు సమస్య ఏం లేదు. ఏంటన్నా కావాలని కొంతమంది ప్రచారం చేస్తున్నారు తప్ప అలాంటి పరిస్థితి ఏం లేదు. మీరు చేవెళ్ళ ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారు ఈ ఎలక్షన్ సందర్భంగా? చేవెళ్ళ ప్రజలకు ఒకటే చెప్తున్నాం, తెలంగాణ రాష్ట్రం 14 సంవత్సరాలు పోరాటం చేసి రాష్ట్రాన్ని సాధించిన నాయకుడు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. ఈ 14 సంవత్సరాలు 9 సంవత్సరాలు 10 సంవత్సరాల్లో అధికారంలోకి వచ్చినాక ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎవరు చేయని పనులు 9.5 ఏళ్ళల్లో చేసి చూపించిండు. 65 ఏళ్ళు పాలించిన పాలకులు ఏం పని చేసిండ్రో ఒకసారి ఆత్మవిమర్శన చేసుకోమని చెప్తున్నాం ప్రజలకు కూడా. అయితే 65 ఏళ్ళల్లో ఎన్ని సమస్యలు పరిష్కారమని, ఈ పేద ప్రజలకు ఎన్ని సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు ఒక పక్క, అభివృద్ధి కార్యక్రమాలు ఒక పక్క, రెండు కూడా సమాంతరంగా ప్రభుత్వం తీసుకుపోతుంది. కాబట్టి ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు. ప్రజలకు ఒకటే ఈ విశ్వాసం ఉంది, ముఖ్యమంత్రి కేసీఆర్ అయితేనే ఇవన్నీ సాధ్యమవుతాయి, లేకపోతే కావు. కొత్త రాష్ట్రం వచ్చిన తర్వాత ఈ పథకాలన్నీ కూడా ప్రజలకు శాశ్వతంగా అందాలంటే మళ్ళీ ముఖ్యమంత్రి కేసీఆర్ అయితేనే ఇవన్నీ కూడా శాశ్వతంగా అవుతాయి. మళ్ళీ వేరే పార్టీలు వచ్చినాయనుకో ఇవి కుక్కల్ని పిలిస్తరాకు అవుతుందని చెప్పేసి ప్రజలకు పూర్తి అవగాహన కలిగింది. ఆ అవగాహనతోనే వాళ్ళందరూ కూడా ఇవాళ బీఆర్ఎస్ పార్టీకి బ్రహ్మరథం పడుతుంది.